కృపాసత్య సంపూర్ణుడు సర్వోన్నత దేవునికి కృతజ్ఞతా వందనాలు. నా జత పని వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, సేవకులారా, పరిచారకులారా, సంఘ కాపర్లారా, మీ అందరికీ ఒక విన్నపము చేయాలని నేను ఈ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఐక్యత. గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఐక్యత, ఏకత్వం. సంఘములో ఉన్నటువంటి ఐక్యత అనేకులకు ప్రచారం చేయాలి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ గ్రూపుని 250 మందితో మీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ యొక్క మనందరం అనేటువంటి గ్రూప్ని 250 మందితో మేము క్రియేట్ చేసాం. అనేక మంది లెఫ్ట్ అయిపోయారు. ఆ లెఫ్ట్ అయిపోయిన వాళ్ళకి మేము ఫోన్ చేసాం, సోదరుడా నువ్వెందుకు బయటికి వెళ్ళిపోయావు అని. ఒక స్నేహితుడు నాకు చెప్పిన మాట ఏమిటంటే, మేము హెబ్రోన్ సహవాసము కలిగిన వారము, మీతో కలిసి పనిచేయలేము. మరొక స్నేహితుని యొక్క సమాధానం ఏమిటంటే, మేము క్రీస్తు సంఘము కలిగినటువంటి సహవాసం కలిగిన వారు, మీతో కలిసి పనిచేయలేము. ఒకరు ఓసన్నా మినిస్ట్రీస్, మీతో కలిసి పనిచేయలేము. కొందరు మేము పెంతుకోస్తూ మీతో కలిసి పనిచేయలేము. కొంతమంది మేము కలవరి టెంపుల్ సతీష్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి సేవక బృందము, సతీష్ గారి గురించి తప్ప, క్రీస్తు గురించి తప్ప మేము ఎవరి దగ్గర పని చేయలేము. మంచిదే. కొంతమంది మరొక వ్యక్తి గురించి చెబుతూ ఆయన దగ్గర మేము సేవక బృందం, ఆయనతో కలిసి తప్ప మరెవరితో పని చేయలేము. మంచిదే. పెంతుకోస్తూ మంచిదే, బైబిల్ మిషను మంచిదే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేక మంది ఉన్నారు ఈ సమాజంలో. అయితే ఒక మాట మీతో చెప్పనా, సంఘం అంటే సమాజం. ఈ విషయం చాలామందికి తెలుసు. మరి సమాజములో కలిసి లేని మనందరముగా ఆ సమాజంలో, పరలోక సమాజంలో కలిసి ఎలా ఉంటాం? సహోదరా, ఒక మాట వినండి. ఐక్యతతో ఉండవలసిన సమయము ఆసన్నమైంది. చాలామందికి తెలియట్లేదు. చాలా చర్చిలు కానీ అంటే సంఘాలని కూల్చివేస్తారు, సేవకుల్ని చంపేస్తారు. భారతదేశంలోకి ఒక హిట్లర్ వచ్చాడు. ఈ హిట్లర్ యొక్క ముఖ్య ఉద్దేశము క్రిస్టియానిటీ ఈ దేశంలో లేకుండా చెయ్యాలి. ఆ క్రిస్టియానిటీని బయటికి పంపించడానికి, మూలాలను తీసివేయడానికి ఎంతో ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక సోదరా, ఐక్యతతో ఏకత్వం కలిగి ఒక్కగా మనమందరము గళమెత్తవలసిన సమయం ఆసన్నమైంది. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది. నిజమే, మనలో ఏకత్వం ఉంది. ఎలాంటి ఏకత్వము? క్రీస్తు గురించి ప్రచారం చేసేటువంటి సువార్తలో ఏకత్వం ఉంది. దేవుని రాజ్య స్థాపనలో ఏకత్వం ఉంది. పరలోకానికి వెళ్ళాలనేటువంటి నిరీక్షణలో ఏకత్వం ఉంది. క్రీస్తు యేసుని సిలువ వేయబడిన ఉద్దేశం ప్రచురం చేయడంలో ఏకత్వం ఉంది. మరణాన్ని ప్రచురం చేయడంలో ఏకత్వం ఉంది. పునరుద్ధానం ప్రచురం చేయడంలో ఏకత్వం ఉంది. విశ్వాసును పోగేయడంలో ఏకత్వం ఉంది. మన సంఘాన్ని డెవలప్ చేసుకోవడంలో ఏకత్వం ఉంది. అక్కడి వరకు మంచిదే, నేను కాదను. కానీ ప్రియ సోదరా, ఆ సంఘము కన్నా ఆ సంఘములోనే కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయి. సంఘము అంటే సమాజము. ఆ సమాజంలో కొన్ని దుష్ట శక్తులు వచ్చాయి. అపవాది ఉగ్రత రాబోతా ఉంది. నా మాట విని ఏకత్వంతో మనమందరము కలిసి పని చేయవలసిన సమయం ఆసన్నమైంది. మన కుటుంబాలని, ఒక తరాన్ని 100 ఏళ్ళు పూర్తిగా తీసివేయడానికి, బైబిలు కనిపించకుండా వెళ్ళడానికి చేయబడతా ఉంది. కనుక సోదర, ఐక్యతతో అందరం కలిసి మన గళాన్ని వినిపిద్దాం, మన మాటను తెలియజేద్దాం. అవసరం అనుకుంటే అందరం కలిసి పని చేద్దాం. మన సంఘ సిద్ధాంతాలు అంతర్గతంగా మన విశ్వాసులకు తెలియజేద్దాం. సేవకులకి కాదు, సేవకులతో పని చేయడానికి ఏకత్వం కలిగి ఐక్యతతో ఒకే తాటితో మన ఐక్యతని ఈ భారతదేశ ప్రజలకు తెలియజేద్దాం. రండి, చెయ్యి కలపండి, నూతన వరవని సృష్టించండి. మనమందరం ముందుకెళ్దాం. క్రీస్తు విభజింపబడలేదు.
ఆనాడు కొరింథీ సంఘంలో విభజింపబడినప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా వాక్య రూపేణ కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:13 మనకు తెలియజేయబడింది. మరి ఈరోజు మనకు ఉన్నటువంటి పరిధులు పెట్టుకొని ఒక గిరి గీసుకొని బౌండరీ గీసుకొని అందులో ఉండి మనం బయటికి రాకుండా, ఇతరుల లోపలికి రాకుండా మనం ఒక రకమైనటువంటి విధానాలు పెట్టుకుంటే ఒక వరకు నీకు నీ కుటుంబానికి మంచి జరగచ్చు, ప్రయోజనం జరగచ్చు, మంచిదే. కానీ అపవాది ఉగ్రత వస్తూ ఉంది. చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నాం. మేలుకో సోదరా, మేలుకో. సమాజము అంటే సంఘము, ఆ సంఘాన్ని కాపాడవలసిన పరిస్థితిలో ఉన్నాము. నువ్వు ఏ సహవాసంలో పనిచేసినా, ఎవరు నాయకత్వంలో ఉన్నా, ఎవరితో ఉన్నా క్రీస్తును ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేయడం నీ పని, నీ యొక్క కర్తవ్యము. నువ్వు దానిని జీతం తీసుకోవడానికి పనికి నియమించబడ్డావు. మొదటివారు కడపడివారు అవుతారు, కదపడివారు మొదటివారు అవుతారేమో, కానీ నీ పనిని మాత్రం మొదటి నుంచి ఎవరి వరకు ఒకేలా పని చేయాలి. ఒకవేళ అలా పని చేయకపోతే దేవుడికి లెక్క అప్ప చెప్పాలి. ఐక్యత లేకపోతే లెక్క అప్ప చెప్పాలి. ఏకత్వం లేకపోతే లెక్క అప్ప చెప్పాలి. నువ్వు ఖచ్చితంగా సేవకుడు అయి ఉన్నందుకు 2 చేతులు జోడించి క్రీస్తు ప్రేమతో వందనాలు చెల్లిస్తూ, ప్రేమతో ఈ గ్రూపు గురించి అందరం కలిసి మనందరం గ్రూపుని ఐక్యతతో ఏకత్వంతో ముందుకు తీసుకెళ్దాం. నాతో చెయ్యి కలుపుతారని క్రీస్తు ప్రేమను బట్టి కోరుచున్నాను. సోదరా, చెయ్యి కలుపు, కలిసి పని చేద్దాం, అనేకులకు వాక్యాన్ని అందిద్దాం, దేవుని ప్రేమను పంచుదాం, దేవుని చిత్తాన్ని కొనసాగిద్దాం.